ఈ కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారండి? మరి కరెంట్ బిల్లు పెంచాడుగా, కరెంటు బిల్లు పెంచాడుగా. కరెంటు బిల్లు పెరిగినట్టు అనిపిస్తున్నా? ఏమాత్రం పెరిగాయండి మరి కరెంటు బిల్లులు? ఏం 300 వచ్చేది 450 వస్తుంది, 150 పెరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత అసలు కరెంటు బిల్లులే పెంచని తమ్ముళ్ళు అనేసి చెప్పాడు కదా. తెలీదు ఆ సంగతి మాకు. అది మరి వాళ్ళు కొట్టేవాళ్ళ తేడా ఉందో, మరి వాళ్ళ రీడింగ్ తీసేవాళ్ళ తేడా ఉందో, దేంట్లో ఉందో తెలియదు. కానీ 300 వచ్చింది నాకు, ఇప్పుడు 450 వస్తుంది. అది మరి మహిళలకి 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళకి వరకు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 ఇస్తానన్నాడు కదా, దాని ప్రస్తావన ఏమైంది? అది పిల్లలకి ఇచ్చాడు కానీ 13,000 అది కాలేజ్ స్కూల్ పిల్లలకి ఇచ్చాడు 15,000. అది 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 మటుకు రాలా. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు శివయ్య. వికలాంగులు మేము. వికలాంగులు పెన్షన్ పెడతారేమో అని చూస్తుంటే వికలాంగులు వికలాంగులు పెన్షన్ పెడతా అంటే అది సచివాలయం వెళ్ళినా మాకు బాబు గారు మాకు అమలు చేయలేదు, అమలు చేస్తే పెడతాము అంటున్నారు. మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా మన లేదు. 50 సంవత్సరాల వాళ్ళ వరకే 50 సంవత్సరాలకే ఇస్తానన్నాడు కదా పెన్షన్. ఏది లేదుగా ఇంతవరకు అవి లేవు. అయ్యే లేవుంది. అయ్యను అమ్మ ఇది 15 సంవత్సరాలు వెళ్ళి వికలాంగ పెన్షన్ మొన్న ఈ మధ్య పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కూడా జర్కేషన్ చేశారు. దానికి అర్హుడు వికలాంగం అని అర్హుడికి ఇచ్చారు కానీ మళ్ళీ కొత్త వాళ్ళకి తీసేశారు. ఇప్పుడు మన వాళ్ళకి పల్లెలో 3 4 తీసేశారు. అలా కరెంటు బిల్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు 3 తీసేశారు. ఇప్పుడు మహిళ అంటున్నావు చూడు, 18-19 సంవత్సరాలు వాళ్ళకి రాలేదు, వికలాంగు 50 సంవత్సరాలకు రాలేదు. ఇప్పుడు నేను కనీసం చంద్రబాబు గెలిచిన కాడ నుంచి కనీసం ఒక 20 సార్లు వెళ్ళాను సచివాలయానికి. వెళ్తే బాబు గారు మాకు ఇంకా ఈ వికలాంగు పెన్షన్లో ఇంకా మాకు అమలు చేయలేదయ్యా, అమలు చేస్తే అప్పుడు మీకు రాష్ట్రానికి మాకు ఇదే అని. భూములు వాళ్ళకన్నీ ఇది చేయకుండా మా భూములు కూడా తీసుకొని మళ్ళీ ఏదైనా తేడా వస్తే, గవర్నమెంట్ ఏదైనా తేడా వస్తే మేము కూడా గొల్ల అయిపోతాం. గవర్నమెంట్ మారిందనుకో మళ్ళీ మేము గొల్ల అయిపోతాం కదా. దానికోసం కొంచెం సందేహమే. కానీ వాళ్ళకి భూములు ఇచ్చారట్టు చెబుతున్నా. భూములు వాళ్ళు ఇంతవరకు అన్నీ ఇది కాలేదు. మరి మేము కూడా ఇచ్చామనుకో, మేము ఇస్తే మళ్ళీ టైం వెంటనే ఏదైనా మిస్ అయ్యి ఏదైనా గవర్నమెంట్ మారిందనుకో మా పరిస్థితి ఏంది? మాకు ఈ గవర్నమెంట్ దిగేటప్పటికి మాకేమిటి అప్పచెబితే ఇబ్బంది లేదు. అది పాలన ఎలా ఉందంటారండి? మరి ఇంకా కొంచెం పాలన బాగానే ఉంది. పాలనకే అంటే భూములు అంటే ఇప్పుడు మీరు పోయినసారి 34,000 ఎకరాలు ఇచ్చారు కదా రైతులు. వాళ్ళకి సరిగా ఇంక అన్ని అందించారు. వాళ్ళకు కూడా అందించిన కొంతమందికి అందిని, అంతమంది అందలేదు. వాళ్ళే అందించి ఈ మాయగోడు తీసుకున్న గవర్నమెంట్ మారబోయేటప్పటికి, ఈ గవర్నమెంట్ ఈ 4 సంవత్సరాలు అయిపోయేటప్పటికి మాకు కూడా అప్పచెప్తే బాగానే ఉంటుంది. అంటే ఏం అప్పచెప్పాలి? మాకు ఇప్పుడు పొలాలు తీసుకుంటున్నారు కండి, ప్లాట్లు అవన్నీ అప్పచెప్పాలా. అప్పచెప్పకుండా అంతే ఆగిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఏదైనా తేడా వచ్చి ఏదైనా గవర్నమెంట్ మారితే మా పని వాళ్ళకి అయిపోయింది కదా. అది